రీసెంట్‌గా వచ్చిన యాక్షన్ మూవీస్‌ని మనం అబ్జర్వ్ చేస్తే గనక అన్నిట్లోనూ 'కేజీఎఫ్' రిఫరెన్స్‌లు ఎక్కువగా ఉంటున్నాయి. లేకపోతే గనక మన 'ఖైదీ' మూవీలో గన్ సీన్ గావచ్చు, లేదా 'విక్రమ్' సినిమాలో రోలెక్స్ క్యారెక్టర్ గావచ్చు, వీటి రిఫరెన్స్‌తో చాలా మూవీస్ మనకు కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా మేల్ యాక్షన్ ఓరియెంటెడ్ మూవీసే. కానీ ఫీమేల్ యాక్షన్ ఓరియెంటెడ్ మూవీస్ చూసి మనం ఎన్ని రోజులైంది? అలాంటి మూవీస్ గురించి మనం ఆలోచించాలంటే మన ఫస్ట్ గుర్తొచ్చేది మన విజయశాంతి గారు ఆవిడ చేసిన 'ఓసే రాములమ్మ' కావచ్చు, లేకపోతే 'కర్తవ్యం' కావచ్చు. కానీ ఆఫ్టర్ దట్ మనకి ఏవైనా అలాంటి యాక్షన్ ఉమెన్ ఓరియెంటెడ్ మూవీస్ కనిపిస్తున్నాయా? ఆఫ్‌కోర్స్ 'అనుష్క' గారి మూవీస్ ఉన్నప్పటికీ కానీ దాంట్లో యాక్షన్ కంటే కూడా మనల్ని డ్రామా ఎక్కువగా డామినేట్ చేస్తది. కానీ ఉమెన్ యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ చూడాలనుకుంటే మాత్రం ప్రెజెంట్ మనకున్న ఆప్షన్ 'మా ఇంటి బంగారం'. వెల్కమ్ బ్యాక్ టు రావ్‌శాన్ ఫిలిమ్స్. ఈ రోజు మనం సమంత గారి లీడ్ రోల్‌లో నందిని రెడ్డి గారి డైరెక్షన్‌లో వచ్చిన 'మా ఇంటి బంగారం' మూవీ గురించి మాట్లాడుకుందాం. 'జబర్దస్త్ ఓ బేబీ' తర్వాత వీళ్ళ కాంబినేషన్‌లో వచ్చిన థర్డ్ మూవీ ఇది. ఒక డిజానెస్ట్ మిలిటెడ్ గ్రూప్ లీడర్ కి ఇన్‌ఫ్లుయెన్స్ అయిన ఒక స్ట్రగ్లింగ్ ఆర్ఫన్ టీనేజర్ అతని గురించి నిజం తెలుసుకుని అతన్ని పోలీస్ కస్టడీకి పంపిస్తుంది. తర్వాత లవ్ మ్యారేజ్ చేసుకుని ఒక ఊర్లో పొలిటికల్లీ ఇన్‌ఫ్లుయెన్స్ అయిన ఫ్యామిలీకి పెద్ద కోడలిగా వెళ్ళి ఎలా ఫ్యామిలీలో మెర్జ్ అవుతుంది, ఆమె పాస్ట్ నుండి వచ్చే ప్రాబ్లమ్స్ ని ఎలా ఫేస్ చేస్తుంది, ఫ్యామిలీని ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది అనేది మెయిన్ స్టోరీ. మెయిన్ క్యాస్ట్ గురించి మాట్లాడుకోవాలి అంటే సమంత గారు లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన ఈ మూవీలో కన్నడ యాక్టర్ కమ్ మోడల్ దిగ్నద్ మచ్చలే గారు సమంత గారికి హస్బెండ్ గా ఒక జెంటిల్మెన్ డాక్టర్ రోల్ లో బాగా యాక్ట్ చేశారు. అలాగే విలన్ రోల్ కి గుల్షన్ దేవయ్య గారు కూడా బాగా సూట్ అయ్యారు. ఇంకొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ లో గౌతమి గారు, వెటరన్ యాక్ట్రెస్ లక్ష్మి గారు, ఆనంద్ గారు, శ్రీముఖి గారు యాక్ట్ చేశారు. ఈ మూవీకి మెయిన్ హైలైట్ సమంత గారి యాక్టింగ్. ఒక మంచి కోడలుగా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఆవిడ యాక్టింగ్ చాలా హిలేరియస్ గా ఉంటుంది. పాస్ట్ లైఫ్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసే ఒక బ్రేవ్ అండ్ స్మార్ట్ ఉమెన్ గా సమంత గారి యాక్టింగ్ చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ లో అయితే ఆవిడ చెప్పే డైలాగ్స్ నిజంగా కంట్లో నీళ్లు తెప్పిస్తాయి. ఇక టెక్నికల్ టీం గురించి మాట్లాడుకోవాలంటే ఈ మూవీకి సమంత గారు కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. ఆవిడ ఓన్ బ్యానర్ తారాలాల బ్యానర్ మీద ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు. చాలా క్వాలిటీగా స్టోరీకి ప్లస్ అయ్యేలాగా గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో ఈ మూవీని తీశారు. ఇంకా డైరెక్టర్ నందిని రెడ్డి గారి గురించి మాట్లాడుకోవాలంటే భానుమతి గారు, సావిత్రి గారు, విజయ నిర్మల్ గారు, బి విజయ్ గారు, సుధా కొంగర్ గారు లాగా నందిని రెడ్డి గారు కూడా తెలుగు ఫీమేల్ డైరెక్టర్స్ లో మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పాలి. నందిని రెడ్డి గారు ఈసారి యాక్షన్ సీన్స్ ఉన్న కమర్షియల్ మూవీని చాలా బాగా డీల్ చేశారు అని చెప్పాలి. ఎవ్రీ క్రాఫ్ట్ నుండి మంచి అవుట్పుట్ కనిపిస్తుంది ఆవిడ డైరెక్షన్ లో. ఇంక మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ గారు. కల్కి తర్వాత తెలుగులో ఆయన చేసిన మూవీ ఇదే. ఎడిటర్ ధర్మేంద్ర కాకర్ల గారు. ఈయన ప్రీవియస్ గా పరాదా, గోస్ట్ ఇంకా చాలా మూవీస్ కి ఎడిటర్ గా వర్క్ చేశారు. సింపుల్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే కి తగ్గట్టు అలాగే స్టోరీకి డిస్టర్బెన్స్ లేకుండా యాప్ట్ గా కట్స్ ఉన్నాయి. డైరెక్టర్ స్క్రీన్ ప్లే కి మ్యాచ్ చేసి ఆడియన్స్ కి రీచ్ అయ్యేలాగా ఎడిటింగ్ ఉంది. ఇంకో మెయిన్ హైలైట్ ఏంటంటే సమంత గారి హస్బెండ్ రాజ్ నిడమోర్ గారు అదే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ కి వన్ ఆఫ్ ది డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఈ మూవీకి రైటింగ్ లో వర్క్ చేశారు. రాజ్ నిడమోర్ గారి ఇంపాక్ట్ చాలా వరకు కనిపిస్తుంది మనకి స్టోరీలో అలాగే ఎగ్జిక్యూషన్ లో కూడా. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో సమంత గారిని మళ్ళీ గుర్తు చేసేలాగా ప్రొడక్షన్ డిజైనర్ హైదర్ ఉల్లాస్ గారు 90s లో జరిగే స్టోరీకి ఎవ్రీ డీటెయిలింగ్ చాలా బాగా చేశారు. ఇంకా స్టంట్ కొరియోగ్రఫీ గురించి మాట్లాడుకోవాలి అంటే బాహుబలి, సైరా నరసింహారెడ్డి లాంటి మూవీస్ కి యాక్షన్ కొరియోగ్రాఫ్ చేసిన లీవీ టిక్కర్ గారితో పాటు అజబ్ గులాబ్ అండ్ నటరాజ్ గారి స్టంట్స్ చాలా నేచురల్ అండ్ లాజికల్ గా ఉన్నాయి. ఫైనల్ గా మూవీ గురించి చెప్పాలంటే ఎక్కడా సోది లేకుండా లాజిక్ మిస్ అవ్వకుండా కాంటెంపరీ మూవీ లైనప్ కి బ్రేక్ ఇచ్చేలాగా మంచి ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ మా ఇంటి బంగారం. వర్త్ వాచ్ మూవీ.